Your jaw muscles actually is connected to your hip muscles. Sort of women get acne over this area. Jaw muscle, this jaw, is connected to your pelvic muscles. Is it? Oh. Yes. That's why right before menstruation, which is exactly this area that we work on, we start getting acne because they both are connected. ఆమె ఏమంటుందంటే మన జా మజిల్ హిప్ మజిల్ కనెక్టెడ్ ఉంటాయని అంటుంది. ఎందుకు అంటే ఆడవాళ్ళలో మెన్స్ట్రుయేషన్ పీరియడ్స్ అయినప్పుడు ఇక్కడ యాక్నే వస్తాయంట. అంటే ఇక్కడ నొప్పి వచ్చినప్పుడు ఇక్కడ యాక్నే వస్తాయి, అందుకే ఇవి కనెక్టెడ్ అని ఆలోచించింది. దీనికి డాక్టర్స్ చాలామంది ఆవిడని ఎన్నో మాటలు అన్నారు. బట్ నేనైతే ఆవిడకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకో చెప్పినండి, అంటే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్. ఎందుకంటే ఆమెకు కూడా నాకు తెలిసి బ్రెయిన్ ఎక్కడి నుంచో వెళ్ళి మోకాళ్ళ దాకా కనెక్ట్ అయిపోయి ఆ గుజ్జంతా బ్రెయిన్ అంతా కూడా పోయి మోకాల్లో కూర్చుందని నాకు అనిపిస్తుంది. అది ఇక్కడ నుంచి మోకాళ్ళ దాకా పోయినప్పుడు ఈ జా మజిల్ ఇక్కడ నుంచి హిప్ దాకా పోలేదంటారా? మీరు చెప్పండి. మరి పాష్గా రెడీ అయిపోయి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడేసి సైన్స్ని అస్సలు మాకు సంబంధం లేదని పక్కన పెట్టేస్తే ఇలానే ఉంటుంది. అండ్ ఈమెకనే కాదు, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈ మధ్య కాలంలో బ్రెయిన్ మొత్తం మోకాల్లోనే ఉంటుంది. కొంతమందికి అక్కడ కూడా ఉందో లేదో డౌట్ నాకు. బట్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, అకౌంటబుల్ కంటెంట్ క్రియేటింగ్ అంటారు దీన్ని. వీళ్ళు మాత్రం నాకు స్పెసిఫిక్గా కొంతమంది తెలుసు, అవసరమైనప్పుడు వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తాను. వీళ్ళు దే పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఏంటి ఒక కంటెంట్ చేసేటప్పుడు దాంట్లో అన్ని విషయాలు కరెక్ట్ ఏంటి, రాంగ్ ఏంటి అని సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తారు. అవి చూస్తే డాక్టర్స్ అయ్యి ఉండి మాకే తెలియని విషయాలు తెలుస్తాయి. అది కదా కంటెంట్ క్రియేటింగ్ అంటే. అలా చేయండి, తప్పులేదు. అంతేగాని ఉంది కదా అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడకూడదు. అండ్ స్పెషల్లీ పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇలాంటి వాటికి బాధ్యులే. మాకు జస్ట్ ఇలాంటివి చేసి కంటెంట్ ఇవ్వడమే కాదు, మీరు కూడా అవన్నీ చూడాలి.